లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కాకి నితీష్ కుమార్ రెడ్డి నేడు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల్లో ఎనలేని క్రేజ్ నింపేశాడు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ మ్యాచ్ల్లో అతను ఆడిన అద్భుత ఇన్నింగ్స్ భారత క్రికెట్ ప్రేమికులకు చిరకాలం గుర్తుండిపోతుంది. ఈ యువ ఆటగాడు స్వస్థలం విశాఖ అయినా అతని తల్లి స్వగ్రామం ప్రకాశం జిల్లా ఒంగోలు నగర సమీపంలోని చెరువు కొమ్మపాలెం కావడంతో అతనికి ప్రకాశం జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. అమ్మమ్మ గారి ఊర్లోనే పుట్టాడు నితీష్ కుమార్ రెడ్డి. కాకి నితీష్ కుమార్ రెడ్డి భారతీయ క్రికెటర్. ప్రస్తుతం నితీష్ కుమార్ రెడ్డి పేరు ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో హాట్ టాపిక్ మారింది. నితీష్ కుమార్ రెడ్డి స్వస్థలం వచ్చేసి వైజాగ్ అయినప్పటికీ వారి యొక్క అమ్మమ్మ తాతయ్యల ఊరు ఒంగోలు సమీపంలోని చెరుకుంపాలెం. నితీష్ కుమార్ రెడ్డికి చెరుకుంపాలెంకి ఎటువంటి అనుబంధం ఉందో ఏంటో ఒకసారి గ్రామంకి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకున్నారండి. చెరువు కొమ్మపాలానికి చెందిన పూసపాటి నరసింహారెడ్డి సుశీలకు ఇద్దరు సంతానం. ఒకరు మానస, మరొకరు సురేందర్ రెడ్డి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మానస, ముత్యాలరెడ్డిలకు ఇద్దరు సంతానం. పెద్ద కుమార్తె తేజస్వి ఆస్ట్రేలియాలో మెడిసిన్ చదువుతుంది. ఇక రెండో సంతానమే నితీష్ రెడ్డి. ఒకవైపు విద్యను అభ్యసిస్తూనే మరోవైపు క్రికెట్లో దూసుకెళ్తున్నాడు. 5వ ఏటనే ప్లాస్టిక్ బ్యాట్తో క్రికెట్ ఆటలో అరంగేట్రం చేసిన నితీష్ అంచెలంచెలుగా ఎదిగి నేడు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాడు. అందరూ చదువుతూ ఆడుతామంటారు, కానీ నితీష్ కుమార్ రెడ్డి మాత్రం ఆడుతూ చదువుకుందామంటాడు. చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఎంతో మక్కువ ఉన్న నితీష్ కఠోర సాధనతో రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గానే కాకుండా మీడియా పేసర్గా కూడా రాణిస్తూ నేడు అంతర్జాతీయ క్రికెట్కు మరో అద్భుత వరంగా మారాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా గ్రౌండ్లో సెంచరీ కొట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆనందం ఎలా ఉంటుందంటే మాటలు మేము ఎలా చెప్పగలమండి. చిన్నప్పటి నుంచి తను చేసిన హార్డ్ వర్క్, తన డెడికేషన్, తన పట్టుదల ఇవన్నీ తనకి మెయిన్ కారణం అండి. వాళ్ళ ఫాదర్ కష్టం చాలా ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. తను ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ జిమ్ తప్పించి ఇక వేరే ఆలోచన ఉండదండి. ఫ్రెండ్స్తో అల్లచిల్లరగా తిరగడం తెలియదు, ఒక మూవీస్ చూడడం తెలియదు. తనకి ఇష్టమైన చాలా సాక్రిఫైస్ చేశాడు. డెబ్యూట్ చేసిన ఫస్ట్ సిరీస్లోనే సెంచరీ చేయడం, అది కూడా మా కళ్ళ ముందు చేయడం మాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఒక్కసారిగా మేము తన చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలన్నీ కూడా నాకు ఒక్కసారిగా కళ్ళ ముందు కదిలాయి. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను చేసిన అల్లరి పనులు, మేము పడ్డ కష్టాలు, తను ఈరోజు ప్రూవ్ చేసిన విధానం చూస్తే అసలు ఆనందం ఎలా ఉంటుందని చెప్పలేమండి. ప్రతి తల్లిదండ్రులకి తన పిల్లలు ఎదిగినప్పుడు అది అంటారు కదండి, పుత్రుడు పుట్టినప్పుడు కాదు, తను ప్రయోజకుడు అయినప్పుడే తండ్రికి పుత్రోత్సాహం కలుగుతుందని ఇప్పుడు అది నా కొడుకు చేసి నిరూపించాడండి. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇక నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ పూర్తవగానే దేశంలోని ప్రతి క్రికెట్ అభిమాని ఆనందంతో ఉర్రూతులూగారు. ఎందుకంటే అసాధ్యం అనుకున్న దాన్ని నితీష్ సాధ్యం చేసి చూపించాడు. 8వ నెంబర్ బ్యాట్స్మెన్గా క్రీజ్లోకి వచ్చి సెంచరీ కొట్టడం సామాన్య విషయం కాదు. అది కాకుండా జట్టు తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు ఫాలో ఆన్ గండాన్ని తప్పించడం, హాఫ్ సెంచరీ కాగానే పుష్పాలో అల్లు అర్జున్ లాగా తగ్గేదేలే అని బ్యాట్తో సింబాలిక్ చూపడం, ఇవన్నీ సగటు క్రికెట్ అభిమానిని ఆనందంలో ముంచెత్తింది. ఇవన్నీ సినిమాలో కథానాయకుడు తన జట్టును ఒడ్డుకు చేర్చినట్లు థ్రిల్లింగ్గా ఉంది. ఇదంతా ఒకెత్తైతే స్టేడియంలో నితీష్ కుటుంబం చేసిన హంగామా ప్రతి ఒక్కరి గుండెను టచ్ చేసింది. మరీ ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి నాన్న ముత్యాలరెడ్డి పొందిన అనుభూతి, భావోద్వేగం చూసి క్రికెట్ దిగ్గజాలైన రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్ల కళ్ళు కూడా చెమ్మర్చాయి. ప్రతి ఒక్కరిని ఇంతలా కదిలించింది నితీష్ ఆట. 2017-18లో విజయ్ మర్చెంట్ ట్రోఫీలో నాగాలాండ్ జట్టుపై 441 బంతుల్లో 345 పరుగులు చేసి క్రికెట్ అభిమానులు మనసును దోచుకున్నాడు. దీంతో ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అవకాశాన్ని కైవసం చేసుకున్నాడు. పంజాబ్పై అద్భుతంగా 64 పరుగులు, రాజస్థాన్పై 76 పరుగులు చేసి సన్ రైజర్స్ జట్టు గెలుపులో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఒంగోలులోని శర్మ కాలేజ్ గ్రౌండ్లో సైతం 2018-19లో రంజీ మ్యాచ్ల్లో ఆడాడు. ఇటీవల అమ్మమ్మ సుశీల పరమపదించడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నితీష్ రెడ్డి చెరువు కొమ్మ పాలానికి వచ్చారని గ్రామస్తులు తెలిపారు.
కాకి నితీష్ కుమార్ రెడ్డి అమ్మమ్మ ఊర్లేనంటి చిరుకొంపాలెంలో ఉన్నాం. ప్రస్తుతం వాళ్ళ యొక్క తాతగారు ఉన్నారు. ఒకసారి వాళ్ళ తాతగారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ మనవడు ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో కూడా నేమ్ ఇప్పుడు మారుమోగుతుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. కానీ మా మనవడు చిన్నప్పుడు ఇక్కడ ఒంగోలునే లేదు. తర్వాత వాళ్ళ నాన్న ఆ అబ్బాయి గురించి చాలా కేర్ తీసుకొని జాబ్ కూడా మానుకొని అబ్బాయిని లైన్లో పెట్టడానికి తెలియదు. ఈ మధ్యకాలంలో వచ్చాడా ఇక్కడికి, మన ఈ ఊరికి? ఈ మధ్యకాలంలో అంటే మా మిస్సెస్ చనిపోయినప్పుడు వచ్చాడు ఇక్కడికి. అప్పుడప్పుడు వస్తుండేవాడు. మీరు చెప్పండి, మీకు నితీష్తోటి ఒక రిలేషన్ ఏంటి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? యాక్చువల్గా నితీష్ వాళ్ళ మావయ్య నాకు ఫ్రెండ్. మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. అలా నాకు నితీష్ బాగా దగ్గరగా పరిచయం ఉన్నాడు. అలానే నితీష్ వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు అందరితోటి మేము చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ రిలేషన్గా ఉండేవాళ్ళం, అందరం కలిసి ఉండేవాళ్ళం బాగా. నితీష్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నితీష్లో ఉన్న టాలెంట్ని వాళ్ళ నాన్న చిన్నప్పుడే నితీష్ 5 years అప్పుడే గమనించి నా కొడుకు ఫ్యూచర్లో మంచి క్రికెటర్ అవుతాడని ఆయన అప్పుడే గమనించి ఆయన అప్పటి నుంచే నితీష్కి మంచి కోచింగ్ ఇవ్వడం అన్నీ చేసేవాడు. అలా నితీష్కి 12 years అప్పుడు నితీష్ వాళ్ళ ఫాదర్కి రాజస్థాన్లో ఉదయ్పూర్ ట్రాన్స్ఫర్ అయింది. యాక్చువల్గా ఆయన హిందుస్థాన్ జింక్లో వైజాగ్లో ఆయన జాబ్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. అలా ట్రాన్స్ఫర్ అవ్వగానే అప్పుడు 12 yearsలో అబ్బాయి మంచి మంచి గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యాడు. అప్పుడు ఆయన ఆలోచించాడు, నా కెరీర్ కంటే నా కొడుకు కెరీర్ నాకు చాలా ఇంపార్టెంట్. అందుట్లో అప్పుడే అబ్బాయి మంచి టాలెంట్గా క్రికెట్ ఆడటం స్టార్ట్ చేశాడు. అందుకని అక్కడ ఆయన ఉదయ్పూర్ వెళ్ళటం ఆపేసుకొని ఆయన విఆర్ఎస్ ఇచ్చి ఆ అబ్బాయి కెరీర్కి వాళ్ళ నాన్న బాగా తోడ్పాటు అందించి ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి వాళ్ళ నాన్న సాక్రిఫైస్ చాలా చేశాడు. అలానే వాళ్ళ అమ్మ చిన్నప్పుడు నా కొడుకు చదువుకోకుండా క్రికెట్ ఆడుతున్నాడు భయము తోటి ఆమె ఎంతో చాలా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆవిడ కూడా ఎంత గర్వంగా ఉన్నారంటే అంత గర్వంగా ఫీల్ అవుతున్నారు ఆవిడ కూడా. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారు. నితీష్ ఏంటంటే వాళ్ళది ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి ఈ నితీష్ వాళ్ళ ఫ్యామిలీ అంత హై ప్రొఫైల్ ఉన్న ఫ్యామిలీ కాదు. వాళ్ళు చిన్నగా ఎదిగిన ఫ్యామిలీ. అలాంటిది ఆయన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదులుకొని మరీ నితీష్ కెరీర్కి తోడ్పడబడ్డాడు. అలానే మా ఫ్రెండ్ సురేంద్ర అబ్బాయి కూడా నితీష్కి అన్ని రకాలుగా అబ్బాయి హెల్ప్ చేశాడు. నితీష్కి ఫస్ట్ టైం క్రికెట్ బ్యాట్ ఎంఆర్ఓ బ్యాట్ సురేంద్ర కొనిచ్చాడు. నితీష్కి ఏం కావాలి అన్నీ సూరి ఇచ్చేవాడు. ఇప్పుడు అందరికీ మంచి మన ఇంటర్నేషనల్ స్థాయిలో మన నితీష్ ఎదగటం అందరికీ మా ఊరికి చెరుకుంపాలెనికి గర్వకారణంగా ఉంది. నితీష్ వచ్చినప్పుడు ఈ ఊరికి మీతో పాటు క్రికెట్ ఆడేవాడా? నితీష్ అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు ప్రాక్టీస్లో ఉండేవాడు. ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం చిన్న మా ఊర్లో ఏంటంటే చిన్న గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లోకి వచ్చి పిల్లలతో కొంచెం ఎక్కువసేపు కాకపోయినా అలా ఉండేవాడు. అందరితో మాత్రం చిన్నప్పటి నుంచి ఏంటంటే అందరికీ రెస్పెక్ట్ ఇవ్వడం నితీష్ చాలా తెలుసు. బాగా రెస్పెక్ట్ ఇవ్వడం కానీ వచ్చినప్పుడు అందరితో పలకరించడం బాగుండేవాడు. రీసెంట్గా 6 months బ్యాక్ కూడా మా ఫ్రెండ్ వాళ్ళు మాతో అనుకోకుండా చనిపోయారు. ఆవిడ దానికి ఇక్కడికి వచ్చి వెళ్ళున్నారు. అందరితో మంచిగా బాగా కలిసి తిరిగాడు. నితీష్ ఇంకోటి ఏంటంటే 21 సంవత్సరాల వయసులో తెలుగు క్రికెటర్గా సెంచరీ చేసిన 3rd పర్సన్గా నితీష్ ఉన్నాడు. మీరు చెప్పండి, నితీష్తో ఉంటే మీకు రిలేషన్ ఏంటి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక అమ్మమ్మలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? నితీష్ నాకు వాళ్ళ మావయ్య ద్వారా పరిచయం. వాళ్ళ మావయ్య మా సీనియర్ నితీష్ చిన్నప్పుడు నితీష్ని చిన్నప్పుడు అంత చూడలేదు. కానీ వాళ్ళ నాన్న ఫస్ట్ ఇక్కడికి మ్యారేజ్ ఈ ఊరికి వచ్చినప్పుడు తను క్రికెట్ బాగా మేము చిన్నప్పుడు ఆడేటప్పుడు తను క్రికెట్ బాగా ఆడేవాడు వాళ్ళ నాన్న కూడా. సో వాళ్ళ నాన్న చూసి ఇతనికి బాగా ఇంట్రెస్ట్. మేబీ వాళ్ళ కొడుకు ఇంత వృద్ధిలోకి వస్తాడనుకొని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వాళ్ళ నాన్న చేసిన సాక్రిఫైస్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్క ఫాదర్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. మేబీ ఇంత సాక్రిఫైస్ అందరూ చేయలేరు. హీ హ్యాస్ డన్ ఏ గ్రేట్ జాబ్. అండ్ నితీష్ చేసిన సెంచరీ చాలా కాలం గుర్తుండిపోతుంది. అండ్ ఈవెన్ ఈరోజు అందరికీ తను ఒక ఇన్స్పిరేషన్ అయ్యాడు. యంగ్ పీపుల్కి టాలెంట్ ఉన్నా మనం కష్టపడితే అవకాశం కంపల్సరిగా వస్తుంది. చాలామందికి ఉంటుంది టాలెంట్ ఉంటుంది. ఈ రోజులో క్రికెట్ ఆడించాలంటే పేరెంట్స్ కూడా ఆలోచిస్తారు. క్రికెట్ ఒక కెరీర్ కాదు. చదువుకోలేకుండా స్పోర్ట్స్కి వెళ్తే మేబీ ఏ కెరీర్ ఉండదు. అలాంటి వాళ్ళందరికీ ఒక ఆన్సర్, ఒక హోప్ తీసుకొచ్చాడు. ప్రజెంట్ ఈవెన్ ఉన్న యంగ్ జనరేషన్ అందరికీ మేబీ ఇట్లా క్రికెట్ ఆడే వాళ్ళందరికీ పేరెంట్స్కి కూడా ఒక ధైర్యం వస్తుంది. ఓకే, వెళ్తే మా అబ్బాయి కూడా తనలాగా అవకాశం పొందుతాడు, మేబీ ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం ఉండదు అన్న ధైర్యం ఇవ్వడానికి తను ఒక హోప్ లాగా ఉన్నాడు. సో వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్
వెరీ ప్రౌడ్ ఆఫ్. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి ఒక చెరుకుంపాలెం విలేజ్ ఇటు నితీష్ రెడ్డికి ఇటు అమ్మమ్మల ఊరు. ఈ ఊరు కూడా ప్రస్తుతం అయితే అమ్మమ్మల ఊరు చెప్పుకోవడానికి కూడా అయితే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ వారి యొక్క రిలేషన్స్ మొత్తం కూడా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి ఒక్కొక్క ఇక్కడ చూస్తున్నాం. ఇది మొత్తం కంటే తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ, ప్రకాశం నుంచి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.